వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్లో ఒకటి మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ మూవీస్ అందిస్తున్న ఈ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ సంస్థతో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ ఆఫీస్, RRR ప్రొడ్యూసర్ దానయ్య ఆఫీస్ మీద కూడా సోదాలు చేయడం జరిగింది. సో ఈ అంశంపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్. హైదరాబాద్ టీం కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు సోదాలు చేయడం, ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్ను చెల్లింపుల్లో ఈ మైత్రి మూవీ మేకర్ సంస్థ అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. పెట్టుబడుల సమీకరణ గురించి కూడా ఈ నిర్మాతలను వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. నల్ల డబ్బు చలామణిలోకి తీసుకురావడం, చాలామంది బిగ్ షాట్స్ సినిమా ప్రొడక్షన్ హౌస్లలో పెట్టుబడులు పెడుతున్నారు అనే ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ చేసిందా, లేక ప్రచారంలో ఉన్నట్లుగా మైత్రి మూవీ మేకర్ సంస్థ నిజంగానే అవకతవకలకు పాల్పడిందా? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? దీని గురించి చర్చించేందుకే దర్శక నిర్మాత, దర్శకుల సంఘం మాజీ కార్యదర్శి మద్దినేని రమేష్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ భరద్వాజ గారితో ఇవాళ మన డిబేట్ కంటిన్యూ అవుతుంది. ముందుగా భరద్వాజ గారి దగ్గరికి వెళ్దాం. భరద్వాజ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మైత్రి మూవీ మేకర్స్ అంటే ఈరోజు హడావుడి కాసేపు పక్కన పెడితే మైత్రి మూవీ మేకర్స్ గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్లో అగ్రగామి సంస్థగా నెమ్మదిగా ఎదుగుతూ వస్తుంది. సో అలాంటి సంస్థ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది, భారీ హిట్స్ కూడా అందిస్తుంది అందరు టాప్ హీరోస్తో. ఈరోజు ఆ సంస్థపై జరిగిన ఐటీ దాడులు ఏ విధంగా చూడాలి? అంటే వీళ్ళు 2015లో ప్రయాణం ప్రారంభించారండి. ఎర్నేని నవీను, ఎలమంచలి రవిశంకరు, అలాగే మరొక పార్ట్నర్ ఉండేవాడు చెరుకూరి మోహన్ అని. ఆయన 2019లో తప్పుకున్నాడు దీనిలో నుంచి. అయితే వీళ్ళు అంటే ఎన్ఆర్ఐలుగా వచ్చారు. వీళ్ళందరూ కూడా విదేశాల్లో వ్యాపారాలు, ఉద్యోగాలతో మొదలై వ్యాపారాలతో తేలి తర్వాత ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ చేయటం. దాంతో వీళ్ళకి విదేశీ సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనేది మొదట్లో వినిపించినటువంటి మాట. ఇప్పుడు ప్రత్యేకంగా ఈడీ దాడులు చేయటం వెనకాల నాకు అనిపిస్తోంది ఏంటంటే, వీళ్ళు తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా భారీ సినిమాలు. మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి 2 పెద్ద సినిమాలు ఇదే బ్యానర్ నుంచి వచ్చాయి. చిరంజీవి బాలయ్య, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. 2 భారీ సినిమాలు ఒకేసారి ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళటం. అలాగే పుష్ప సినిమా 500 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ 500 కోట్లు, 1500 కోట్ల వసూళ్ళు, 1000 కోట్ల వసూళ్ళు అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ ఒక్క సంస్థ మీదే కాదండి, దానయ్య గారి మీద కూడా దాడి జరిగింది. RRR నిర్మాత 1200 కోట్లు రాబడి, 400 కోట్లు పెట్టుబడి అని చెప్తున్నారు దానికి. అయితే భరద్వాజ్ గారు, ఇక్కడ నాకు చిన్న డౌట్. సరే, అవకతవకలు ఉన్నాయా లేదా అనేది దర్యాప్తు సంస్థలు అలాగే తెలుస్తే ఆ పనులు అది ఉన్నారు. కానీ నిజంగా 400 కోట్లు, 500 కోట్లు నిజంగానే ఖర్చు అవుతాయా? అదే అంటే ఇక్కడే అనుమానం. ఈ ఖర్చులోకి అంటే ఒక సీన్లో 10,000 మంది పాల్గొన్నారు, 10,000 మందికి భోజనాలు అని చెప్పి రాస్తారు. అక్కడ నిజంగా 10,000 మంది ఉన్నారో లేదో ఎవరికి అకౌంట్ ఉండదు. ఇలాంటివి కొన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే డిజిటల్ ఇంటర్మీడియట్స్ ఖర్చు అని చెప్పి రాస్తారు. దానికి ఏమేం చేశారో, దేనికి ఎంత ఖర్చు అయిందో ఎవరికి వివరాలు తెలియదు. అలా కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే తెలియకపోవడమా, చెప్పాల్సిన అవసరం లేకపోవడమా? అంటే చెప్పడంలో కొంత మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అకౌంట్స్ దగ్గర కొంత మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు పారదర్శకత వచ్చేసింది. టికెటింగ్ దగ్గర నుంచి ఆన్లైన్ టికెటింగ్కి వెళ్ళిపోయారు. కాబట్టి గతంలో లాగా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి అంతగా లేదు. వసూళ్లకు సంబంధించి వసూళ్ళు ఎంత వస్తున్నాయి, ఏ ఏరియాలో ఎన్ని టికెట్లు దిగినాయి అనేది ఆన్లైన్లో తెలిసిపోతుంది. కాబట్టి పేమెంట్స్ కూడా అలా ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇప్పుడు డైరెక్టర్కి 100 కోట్లు ఇస్తున్నారు. సుకుమార్కి, పుష్ప 2కి మాత్రమే 100 కోట్లు ఇచ్చారు అనేది ఒక లెక్క వస్తుంది బయటకి. సుకుమార్ రైటింగ్స్ మీద కూడా దాడి జరిగింది. దానయ్య గారి ఆఫీస్తో పాటు సుకుమార్ రైటింగ్స్ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. సరే భరద్వాజ్ గారు, ఒక విషయం చెప్పండి. ఖర్చు మాట ఓకే, పెట్టుబడుల సంగతి ఏంటి?
అదే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు ప్రశ్న. కరెక్ట్. ఎక్కడి నుంచి మొబలైజ్ చేస్తున్నారు అనేది. ఇదివరకు సినిమా తీయటంగా ఉండేది, ఇప్పుడు సినిమా అనేది వెంచర్గా మారిపోయింది. రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా. అంటే రాజమౌళి గారు మొదలుపెట్టాడు అది. మొదలుపెట్టిన తర్వాత ఈ వెంచర్లోకి రకరకాల పద్ధతుల్లో డబ్బులు వస్తున్నాయి, మొబలైజ్ చేస్తున్నారు. ఫైనాన్సర్స్ నుంచి మేము మొబలైజ్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. కేవలం ఫైనాన్సర్స్ మాత్రమే పెడుతున్నారా, వాళ్ళకంత సమర్థత ఉందా అంటే 400 కోట్లు పెట్టుబడి, 500 కోట్ల పెట్టుబడి, ఇది సమీకరించడానికి డెఫినెట్గా ఏదో ఒక మార్గం ఉంది. అంటే మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు అనేది ఒకటి, అవతల వాళ్ళు కూడా కొన్ని ప్రయోజనాలు ఆశించి ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు, దీని ద్వారా కొంత బ్లాక్ మనీ వైట్ చేసుకునే ప్రయత్నాలు. చాలా ఆసక్తికరమైనటువంటి ఒక పదాన్ని వాడారు, వెంచర్ అనగానే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వెంచర్ అని మాత్రమే తెలుసు. అవునవును. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రొడక్షన్. గతంలో ఎలా ఉండేదంటే ఒక సినిమాకి బడ్జెట్ వేసుకుని ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేవాడు నిర్మాత. కరెక్ట్. దానిలో కొంత డబ్బులు వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, మిగిలిన డబ్బులు తాము పెట్టుకుని సినిమా తెరకెక్కించేవాళ్ళు. ఆ సినిమాని ఆ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేసేవాడు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మొదట వచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయేవి, డిస్ట్రిబ్యూటర్ అకౌంట్లోకి. ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు. ఈ పద్ధతి నడిచేది. తర్వాత ఆయన ఫైనాన్సర్ల దగ్గర డబ్బులు తెచ్చుకోవడం కూడా ఉంది మొదటి నుంచి. ఇట్లా ఫైనాన్సర్స్ దగ్గర మాత్రమే మేము డబ్బులు తెచ్చుకుంటున్నాం తప్ప ఇతర మార్గాల్లో మాకు డబ్బులు రావడం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ నిర్మాతలు అందరూ కూడా. కానీ ఇక్కడ ఒక పాయింట్ అండి, అంటే జనరల్గా ఫైనాన్స్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం అంటేనే అధిక వడ్డీలు, సినిమా ఫైనాన్స్ అంటే ఇంకా ఎక్కువ అని చెప్తారు. చాలా ఎక్కువ వడ్డీలు. అదే అంటే మీకు 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ బయట నడుస్తుంది. కరెక్ట్ కరెక్ట్. దీనికి 4 వడ్డీలు నడుస్తాయి అక్కడ. అవునట. సినిమా వడ్డీ అనేది మీకు తెలుసా అని అడుగుతారు నిర్మాతల మండలికి పెడితే. అక్కడ చాలా ఫైనాన్షియల్ డిస్ప్యూట్లు, సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న సందర్భంలో సినిమా వడ్డీ ఇలాగే ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇంత వడ్డీలకు డబ్బులు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు అనే దానిలో ప్రధానంగా వీళ్ళు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఖచ్చితంగా డబ్బులు బయట నుంచి వస్తున్నాయి అనేది వాస్తవమే. మనీ లాండరింగ్ జరుగుతోంది, హవాలా చేస్తున్నారు, ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రధానంగా వీళ్ళకి విదేశీ సంబంధాలు ఉన్నాయనే దానిలో నుంచి ఈ లీడ్ తీసుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి శిక్షా స్మృతి బట్టి మనం చూస్తే హవాలా అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్, లేకపోతే చాలా కఠినమైనటువంటి శిక్షలకి గురి అయ్యేటటువంటి వ్యవహారం ఉంది. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి ఎలిగేషన్స్లో ఈ మాట కూడా ఉంది. కానీ ప్రూవ్ అవ్వాలి. అంటే ఈ ఐటీ దాడులు జరగటం ఓకే, ఈడీ దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు. కరెక్ట్. ఈడీ దాడులు జరగటం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఈ 1200 కోట్లు పాన్ ఇండియా మార్కెట్, పాన్ యూనివర్స్ మార్కెట్, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు, అంటే రిటర్న్స్ కూడా వీళ్ళకి రకరకాల పద్ధతుల్లో వస్తున్నాయి. విదేశీ హక్కులు అమ్మేస్తున్నారు, అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇలా రకరకాల పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఇది ఎలా ఎక్కడి నుంచి డబ్బులు, ఇప్పుడు మొన్న లైగర్ సినిమా ఉంది. లైగర్ సినిమాలో కవిత డబ్బులు పెట్టింది, పొలిటీషియన్ కవిత గారు డబ్బులు పెట్టారు అనే మాట బయటకు వచ్చింది. అది వాస్తవమా అవాస్తవమా అనేది వేరే గొడవ, కానీ ఒక చర్చ జరిగింది. కరెక్ట్. కాబట్టి ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచో సమీకరిస్తున్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. భరద్వాజ్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అంటే మీరు ఐటీ స్థాయి నుంచి ఈడీ స్థాయికి వెళ్ళి ఈడీ ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈడీ అదే ఇప్పుడు విదేశీ మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారు, తర్వాత బయట నుంచి వీళ్ళు డబ్బులు మొబలైజ్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఇలా రకరకాల పద్ధతులు, వీటితో పాటు వీళ్ళు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ ఐటీ రిటర్న్స్లో చాలా అవకతవకలు జరిగాయి అనేది ఎలిగేషన్. ఓకే. ఏది కేవలం మైత్రి మాత్రమే కాదు, దానయ్య గారి మీద ఎలిగేషన్ ఉంది, అలాగే సుకుమార్ రైటింగ్స్ మీద కూడా ఇదే ఎలిగేషన్ ఉంది, ఐటీ రిటర్న్స్లో అవకతవకలు ఉన్నాయి అని. అంటే వీళ్ళు సమర్పించినటువంటి లెక్కల్లోనే కొంత అవకతవకలు ఉన్నాయి అనే దగ్గర మొదలైంది ఇది. ఈ తవ్వకం మొదలై ఈడీ దాకా వెళ్ళింది. ఇది వెళ్ళి ఇప్పుడు ఈడీ దాడులు జరుగుతున్నాయి. అంటే జనరల్గా సినిమా వాళ్ళ మీద ఈ దాడులు అనగానే ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది సమాజంలో, న్యాచురల్గా ఉంటుంది. అంటే ఒక పాత ఇన్సిడెంట్ చెప్తాను మీకు. చిరంజీవి గారి మీద ఫస్ట్ టైం ఐటీ దాడి జరిగినప్పుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి జరిగినప్పుడు ఆయన చాలా సంబరంగా చెప్పారట. అది ఏది ఒక ప్రొడ్యూసర్ తనతో సినిమాలు తీస్తున్నటువంటి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి,
మనం చాలా పెద్ద అవుతున్నాం, ఎదుగుతున్నాం అనేది నాకు అర్థమైంది. మా ఇంటి మీద ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు అని చెప్పాడట ఆయన. కాబట్టి ఇదొక కోణం. దీంతోపాటు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సినిమా వ్యాపారం ద్వారా చాలామంది తమ బ్లాక్ మనీని వైట్ చేసుకునే ప్రయత్నాలు, అలాగే రకరకాల డబ్బులు వస్తున్నాయి దీనిలోకి, మైనింగ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అని ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పొలిటీషియన్ తాలూకా పేరు కూడా బయటకు వచ్చింది ఇప్పుడు. ఓకే, ఏది మైత్రిలో డబ్బులు పెడుతున్నారు అనే దీనిలో. ఇక్కడ కేవలం దీన్ని సినిమా కోణంలోనే మాత్రమే కాకుండా దీనిలో ఒక పొలిటికల్ కోణం కూడా కనిపిస్తోంది. ఏది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఐటీ దాడులు మాత్రమే కాదు, ఈడీ దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు దానిలో పొలిటీషియన్స్ పేర్లు, అంటే మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు ఆయన, ఆ పొలిటీషియన్ మైనింగ్ వ్యాపారంలో మైనింగ్ డబ్బులు అని చెప్తున్నారు, రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు, హింసిస్తున్నారు, నెమ్మదిగా హింసిస్తున్నారు, ఎవరెవరి పేరులో బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇది కేవలం సినిమా పరిశ్రమ మీద దాడిగా మాత్రమే కాదు, ఇంకొక రాజకీయ ప్రయోజనం కూడా ఏదో ఉంది దీని వెనకాల అనే పరిస్థితి వైపు పెడుతోంది కదా. ఏదైనా తప్పు జరిగితే ఎవరైనా ఓకే, అందరూ ఈక్వల్ కదా, తప్పు జరిగేట ఎవరైనా ఈక్వల్, సినిమా అయినా రాజకీయమైనా. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, సరే పెద్ద పెద్ద సినిమాలు అంటే ఖర్చులో తేడా ఉంటూ ఉండొచ్చు, కానీ గతంలో కూడా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు కూడా ఇలాంటి దాడులు జరిగేవా? దాడులు జరిగాయి, ఎప్పుడూ జరిగినాయి. అంటే ఎప్పుడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగటం మామూలే. ఈడీ దాడులు జరగటం అనేది తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పెద్దగా లేదు, ఇది ఇప్పుడు కనిపిస్తోంది. అంటే పాన్ ఇండియాతో వచ్చిందంటారా? డెఫినెట్గా. అంటే పాన్ ఇండియా మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి తెలుగు సినిమా వెళ్ళింది. ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆర్థిక లావాదేవీలు అక్కడి నుంచి కూడా ఉంటాయి. ఈ లావాదేవీల్లో కేవలం రిటర్న్స్ మాత్రమే కాదు, పెట్టుబడుల సమీకరణలో కూడా రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ప్రధానమైన ఎలిగేషన్. ఒక నిమిషం సార్, మనతో పాటు మద్దినేని రమేష్ గారు, దర్శక నిర్మాత, ఆయన కూడా జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే సార్, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం అండి, మీకు చర్చలోకి స్వాగతం పలుకుతూ ముందుగా ఈరోజు మైత్రి మూవీ మేకర్ సంస్థ మీద ఐటీ దాడులు జరిగాయి, అదేవిధంగా దానయ్య గారి ఆఫీస్ మీద, మరోవైపు సుకుమార్ గారి కార్యాలయం పైన. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, మీ కామెంట్ ఏంటండి? అంటే చట్టాల పరిధిలో ఐటీ దాడులు అనే దాన్ని మనం అడ్డుకునే పరిస్థితి లేదండి. సినిమా పరిశ్రమ కాదు, ఏ పరిశ్రమ కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి పరిశ్రమలో కష్టాలు నష్టాలని బేరీజ్ కూడా తీసుకోవాలి ఐటీ వాళ్ళు కూడా. అంటే ఒక 6 లక్షల వరకు మీరు ఎలాగైతే వ్యక్తులకి పన్నులు వేయరో, మహిళలకు ఎలాగైతే మీరు ఇంకో 2 లక్షల దాకా రిబేట్లు ఇస్తున్నారో, ఇలా సినిమా వాళ్ళకి ఎప్పుడో కానీ సక్సెస్లు రావు, అది ఎప్పుడో కానీ వాళ్ళు డబ్బు సంపాదించరు. అలాంటి టైంలో ఇప్పుడు దాకా జరిగిన అప్పులన్నీ మర్చిపోయి ఓన్లీ ఆదాయం సంపాదించగానే లేదా పట్టకం వచ్చి ఐటీ దాడులు చేస్తే దాని గత చరిత్ర వల్ల ఇప్పుడు సంపాదించింది గత 10 ఏళ్ల నుంచి చేసిన అప్పులకు సరిపోతుంది. ఇప్పుడు ఒకటి రమేష్ గారు కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. అయితే ఏంటంటే కరెక్ట్ రీతిలో ఉండి కరెక్ట్ గా ఉంటే వాళ్ళు కూడా ఏం చేసేది లేదు కదా, ఒకసారి వస్తే లెక్కలు చూసుకుని వెళ్తారు కదా. కరెక్టే, కాదంటలేదండి. బట్ అసలు ఆ టైం కూడా ఇవ్వట్లేదు. సినిమా పరిశ్రమ డబ్బులు అనగానే సినిమా ఒకటి హిట్ అయిందని వచ్చి ముందు పడిపోతున్నారు. ఆ సరౌండింగ్స్ అప్పుడు దాకా వాళ్ళు ఎంతమందిని పోషిస్తున్నారు, ఎన్ని టెక్నీషియన్లు కాపాడుతున్నారు, ఎన్ని సినిమాలు కష్టాల్లో పడి తీస్తున్నారు, ఇదంతా కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలోకి వెళ్తే, మూలాల్లోకి వెళ్తే వాళ్ళకి నష్టాలే ఉంటాయి తప్ప ఆదాయాలు ఉండేది తక్కువ వాస్తవానికి. కానీ రమేష్ గారు మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా అగ్రీ చేస్తా. రమేష్ గారు ఖచ్చితంగా అగ్రీ చేస్తా. ఇండస్ట్రీ అనగానే కొన్ని వందల వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తారు, అందరూ అన్డౌటెడ్లీ యువర్ రైట్. కాకపోతే 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు, ఇప్పుడు 7000 కోట్ల వరకు వెళ్తుంది అనేది ఎవడో బాబోటోడు చెప్పినటువంటి సమాచారం మాకు. అంటే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఫిగర్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్చించాలా వద్దా? ఖచ్చితంగా. నేను చట్టాల పరిధిలో మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయట్లేదండి. చట్టాల పరిధిలో సినిమా పరిశ్రమని ఒక ప్రత్యేకంగా చూడమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఆదాయం వచ్చేది ఉన్న 10%, 5 to 10% సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ. దీనిలో ఎంత పోతుంది అనేది చూస్తున్నారా ఎవరన్నా? అసలు ఎంతమంది డబ్బు పోతుందో చూస్తున్నారా? దాంతో కంపేర్ చేస్తే సినిమా పరిశ్రమలో వచ్చేది అంత, అసలు పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. అలాంటప్పుడు ఏ రకంగా మనం మిగతా పరిశ్రమలతో కాకుండా పర్మనెంట్ గా ఆదాయం వచ్చేది ఒకటి వేరు.
ఎప్పుడో ఆదాయం వచ్చేది వేరు. దీన్ని ఎందుకు పరిగణలో తీసుకోరు ఐటీ అధికారులు కూడా? చట్టాలను యాక్సెప్ట్ చేస్తున్నాం మీ యొక్క పరిధినంతా కూడా యాక్సెప్ట్ చేస్తూనే మాకున్న కష్టాలను కూడా అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం. సినిమా పరిశ్రమని ఒక సపరేట్ పరిశ్రమగా వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే మామూలుగా ఒక గుండు సూదుల పరిశ్రమకు కూడా ప్రతి నెల ఇంత ఆదాయం అని ఉంటుంది. కానీ సినిమా పరిశ్రమకు అలా కాదు. 10 ఏళ్లలో ఒకసారి కానీ వాడు సక్సెస్ చూడ్డు, లేదా 5 ఏళ్లలో ఒకసారి కానీ చూడ్డు. అలాంటి వాడు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడి కష్టాలు అప్పులు ఇవన్నీ తీర్చుకునేలోపు వచ్చి ఐటీ వాళ్ళు పడిపోతే మరి ఎట్లా గట్టెక్కుద్ది ఈ పరిశ్రమ? ఈ నిర్మాతలు ఎలా గట్టెక్కుతారు? ఈ టెక్నీషియన్లు ఎలా పోషిస్తారు? ఈ దాదాపు 25,000 మంది టెక్నీషియన్లు ఉన్నారు. అందులో 15,000 మంది ఖాళీగా ఉంటున్నారు. ఇవన్నీ నిర్మాణం ముందుకు వెళ్ళాలి అంటే నిర్మాణాలు ఒక్కొక్కళ్ళు 5 సినిమాలు 3 సినిమాలు కంటిన్యూగా ప్రొడక్షన్స్ చేస్తూ ఉండాలి. ఇంతమంది కార్మికులకి పని కావాలి అంటే కూడా కొంచెం రిబేట్గా చూడాలి సినిమా పరిశ్రమ. ఎందుకంటే సక్సెస్ రేట్ లేదు అక్కడ, తక్కువ రేట్ ఉంది. పాన్ ఇండియా సినిమాలు తీసినా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, చిన్న సినిమాలు తీసేవాళ్ళ కష్టాలు చిన్న సినిమాలకు ఉన్నాయి. మధ్యతరగతి సినిమాలు అసలు చోట్లుగా చచ్చిపోయినాయి ఈ నిర్మాణం చేయలేక. రైట్, ఒక నిమిషం సార్, మనతో పాటు అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారు చెప్పండి సార్. రమేష్ గారు ఒక వాదన వినిపించారు. అవును, కరెక్టే. ఆయన చెప్తుంది వాస్తవం. ఆయన చెప్తున్న మాటల్లో సత్యం ఉంది. కానీ ఈ భారీ సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు కూడా చాలా భారీగా ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పుష్పకి సినిమాకి దర్శకుడు సుకుమార్ గారు 100 కోట్లు తీసుకుంటున్నారట అనేది ఒకటి వినిపిస్తోంది. ఇలా ఈ స్థాయి రెమ్యూనరేషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకటి మనం సమాచారం ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు. రమేష్ గారు ఏం చెప్తారా ఏమైనా? అంటే రెమ్యునరేషన్స్ అదేనండి, డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఎప్పుడో కానీ సక్సెస్ రాదు వాళ్ళకి కూడా. వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అసిస్టెంట్ గా పనిచేసి వాళ్ళు నానా బాధలు పడి కొట్టుకొని ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తే అప్పుడు డబ్బు వస్తుంది. సక్సెస్ రాకుండా ఎవరికైనా ఇస్తారా? నాకు ఈవెంట్ ఎవరన్నా ఇస్తారా? లేదా భరద్వాజ్ అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఈవెంట్ ఇస్తారా? ఏమో సినిమా చేస్తా ఉంటేనే సినిమానే ఇవ్వరు. అలాంటప్పుడు వాళ్ళు కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తే వాళ్ళకి ఈరోజు సినిమాలు వస్తాయి. సినిమాలు వచ్చి ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నారు అంటే ఆ డబ్బు సంపాదనలో ఈ 4 సినిమాలకే ఉండొచ్చు, లేదా ఈ 2 సినిమాలకే ఉండొచ్చు, 1 సినిమాకే ఉండొచ్చు, దీని తర్వాత సినిమాలే ఉండకపోవచ్చు. అందుకని ఏంటంటే ఒకసారి వచ్చింది కదా అని మీరు పట్టణం ఒకసారి పడిపోకుండా ఆ సినిమా పరిశ్రమను సపరేట్ చేయండి. మీరు కొన్ని ఇండస్ట్రీస్ అంటే రమేష్ గారు ఇక్కడ ఒక విషయం అంటే నాకు తెలియక అడుగుతాను, నన్ను కరెక్ట్ చేయండి మీరే. ఇప్పుడు ఉదాహరణకి 100 కోట్లే అని అనుకున్నారు అనుకోండి, అంటే 100 కోట్లు నిజంగా ఇచ్చినట్లయితే దానికి తగ్గ లెక్కలు కరెక్ట్గానే చూపించాలి కదా? కరెక్టే సార్. మీకు తెలుసు, మాకు తెలుసు, ఐటీ వాళ్ళకి అందరికీ తెలుసు. సినిమా డైరెక్టర్లకు కానీ ఎక్కడైనా 100 కోట్లు ఇస్తున్నారా సార్? ఇప్పుడు ఇస్తున్నారా నేను చెప్పట్లేదు. అంటే 500 కోట్లు సినిమా అయింది, 750 కోట్లు కలెక్ట్ చేసింది అని సక్సెస్ మీట్లో చెప్తా ఉంటారు కదా. మరి ఆ 750 కోట్ల ఫిగర్కి తగినటువంటి లెక్కలు చూపిస్తారా లేదా ఉత్తోత్తరంగా అలాగంటుంటారా? కలెక్ట్ చేసింది చెప్తున్నారు సార్. 700 కోట్లు 600 కోట్లు ఖర్చు కూడా ఉంటుంది కదా. దానికి తగ్గట్టు వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకోవాలి కదా. ఇప్పుడు 750 కోట్లు ఎలా జరుగుతుంది అనేది దానికి ముందు 1000 కోట్లు ఖర్చు అయ్యింది ఏంటి పరిస్థితి? కానీ రమేష్ ఇప్పుడు ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంకోటి సార్ 500 కోట్లు కాదు 5,000 కోట్లు పెట్టాలి, ఆ స్థాయికి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళాలని కోరుకునే వాళ్ళు మేము కూడా ఉన్నాం. కానీ ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద ఒక ప్రశ్న వస్తుంది కదా, దానికి ఏమైనా సమాధానం ఉందా? ఆ పెట్టుబడులు మీకు తెలియదు ఏముంది. పెట్టుబడులు అంతా ఫైనాన్సర్స్ ఉంటారు, దానికి తగ్గట్టు వాళ్ళకి పేమెంట్స్ చేయాలి. ఫైనాన్సర్స్ కి పేమెంట్స్ చేయకుండా వాళ్ళు వదలరు. వాళ్ళన్నీ కూడా మన ఓవర్సీస్లు లేకపోతే శాటిలైట్లు అన్ని పెట్టుకొని సినిమాని అన్ని బిజినెస్ అన్ని పెట్టుకొని వాళ్ళు కూడా ఫైనాన్స్ ఇస్తున్నారు కదా. కాబట్టి అవన్నీ ఫైనాన్స్లు తెచ్చుకొని నిర్మాత పడే బాధలు కొన్ని వందల బాధలు పడుతున్నాడు. మొత్తం మీద సినిమాని అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అది దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారా, అంతర్జాతీయ వ్యాప్తంగా తీసుకెళ్తున్నారా, లేదా రాష్ట్రాల పరిధిలో తీస్తున్నారా, ఇట్లా మొత్తం మీద ఏదో ఒక పరిధిలో సినిమాని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ సినిమాని తీసుకెళ్లడంలో ఈ రోజు 10 సినిమాలు తీస్తే ఒక్క సినిమా కూడా సక్సెస్ గ్యారెంటీ. కరెక్ట్, మీరు చెప్పిన 100% ఆ విషయంలో ఒప్పుకుంటా. ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. ఇప్పుడు దాన్ని కూడా మీరు సపరేట్ ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఒక బెనిఫిట్స్ ఇస్తున్నారు, లేదా ఇంకొక వాటికి ఇస్తున్నారు. అలా ఈ పరిశ్రమను కూడా ఈరోజు సక్సెస్ అనగానే పట్టణ వెళ్ళి పడిపోయి వాళ్ళ ఈ రోజు వచ్చిన ఆదాయం లాగేసుకుంటే వాడు ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి? వాళ్ళు చేసిన అప్పులు ఏంటి? వాళ్ళ పంపల్లో ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చాడు బతుకుతున్నారు. అదంతా ఏంటి పరిస్థితి? అన్ని త్యాగాలు తెలియదు కదా. కాబట్టి సినిమా పరిశ్రమని సపరేట్ గా చేయండి, దాన్ని ఐటీ రంగం సపరేట్ గా దీన్ని. ఎందుకంటే ఇందులో త్యాగాలు కూడా ఉన్నాయి. కొన్ని కుటుంబాలు వాళ్ళ పుస్తలు తాకట్టు పెట్టుకొని మరి ఇండస్ట్రీని బతికిస్తున్నారు కదా వాళ్ళు. థ్యాంక్ యూ రమేష్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చర్చలో పాల్గొని చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. భరద్వాజ్ గారు చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు. ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది అన్ని చోట్ల ఉండాలి, అది సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.